ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ దశాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అలాగే సునీల్ దత్ సిపి కూడా ఇద్దరు కలిసి జెండా ఆవిష్కరించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సంబరాలు కూడా ఘనంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పిలుపునిచ్చింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో జెండా ఎగురవేసిన సందర్భం కనబడుతోంది. పూర్తిగా తెలంగాణ దశాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మనం ఉన్నాము. పూర్తిగా 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. 1969 జనవరి 5 నుంచి కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ కూడా అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం జరిపారు. పూర్తిగా 48 రోజుల పాటు సకల జనుల సమ్మెతోనే తెలంగాణ సిద్ధించని చెప్పుకోవాలి. పూర్తిగా 48 రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులంతా కలిసి విధులు బహిష్కరించి దాదాపు 1200 మంది తెలంగాణ ఉద్యమకారులు అమరులయ్యారని చెప్పుకోవచ్చు. పూర్తిగా 2013 జూలైన రాష్ట్రాన్ని ప్రకటించారు. అప్పటి నుంచి కూడా తెలంగాణ 29వ ప్రత్యేక రాష్ట్రంగా కూడా ఆవిర్భవించని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటూ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించింది. పూర్తిగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 2014 నుంచి కూడా 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ ఉత్సవాల్ని అట్టహాసంగా ప్రారంభించాలని చెప్పేసి కూడా పిలుపునివ్వడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని అధికారులు కూడా ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఈ తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ప్రతి జిల్లా కార్యాలయాల్లోనూ ప్రత్యేకమైన లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు. పూర్తిగా ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా ఇప్పుడే గత కొద్దిసేపటి క్రితం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ అలాగే ఖమ్మం కమిషనర్ సునీల్ దత్ కూడా ఇద్దరు కూడా జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రత్యేక వందనాలు అంటే పోలీస్ పరేడ్ నుంచి కూడా ప్రత్యేక వందనాలు తీసుకున్నారు. ఇక్కడే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో కూడా ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా పిలుపునిచ్చింది. సో గన్ పార్క్ వద్ద కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర సల్యూట్ చేసి వారికి ఉద్యమం అంటే తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే ప్రాణాలు అర్పించారో వారికి ప్రత్యేక సెల్యూట్ కూడా చేయాలని చెప్పేసి అన్నారు. అంటే తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ కుటుంబాలకు సంబంధించి ప్రత్యేక ఆహ్వానం కూడా పంపిన సందర్భం ఇక్కడ కనబడుతుంది. సో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత తెలంగాణలో అనేక కీలక మార్పులతో చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ సాధించిన పార్టీగా ఉద్యమ పార్టీగా ఉంది. అంటే 2023 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సాధించిన బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని ఒక్కసారిగా కోల్పోయింది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా అంటే తెలంగాణ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధితోనే ఉన్నామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ఇప్పటికే ప్రయత్నం చేసింది. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే తెలంగాణ ఏర్పాటు అంటే అనుమతి ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగానే ఇచ్చిందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఉద్యమకారులు ఎంతోమంది తమ ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తర్వాతే ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను త్యాగం చేసినందుకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా సిద్ధించని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ ప్రస్తుతం మన దగ్గర తెలంగాణ జానపద కళాకారులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. వారితో కూడా ఒక్కసారి మనం అంటే అందశ్రీ రాసినటువంటి జయ జయ హే తెలంగాణ అనే పాటను కూడా కొన్ని మార్పులు కూడా చేసి తెలంగాణ చిహ్నాన్ని కూడా కొంత మార్చిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో ఇక్కడ ఒక్కసారి మనం ఆ పాత స్మృతులను అంటే తెలంగాణ జానపద కళాకారులు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. సో ఆ రోజు వాళ్ళ ఆ కాలికి గజ్జె కట్టి వాళ్ళ గొంతుక వినిపించారు. ఒక్కసారి తెలంగాణ ఉద్యమంలో వాళ్ళతో ఒక్క పాటను కూడా పాడించే ప్రయత్నం చేద్దాం. సో అన్న చెప్పండి ఒక్కసారి ఆ తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఉవ్వెత్తుగా ఎగిసిపడిన సందర్భంలో మీరు కాలికి గజ్జె కట్టి మీ గాత్రం ద్వారా తెలంగాణ సాధించడానికి ఎంతో కొంత తోడ్పాటు చేశారు. సో ఒక్కసారి ఆర్టీవీ ప్రేక్షకుల కోసం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల భాగంగా ఒక్క
ఆ గీతాన్ని మీరు ఆలపించండి. ఓకే సార్, కంపల్సరీ పాడతాం. అందరికీ కూడా తెలంగాణ ప్రజలందరికీ ముందుగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నా కట్టు తెలంగాణ, నా బొట్టు తెలంగాణ, నా యాస తెలంగాణ, నా మాట తెలంగాణ, నా పాట తెలంగాణ అనే ఆ నినాదముతో తెలంగాణ రాష్ట్రం కోసం మేము ఆడి పాడి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిష్కరణ చేయటం జరిగింది. అందులో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు ప్రత్యేకించి జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, 33 జిల్లా ప్రజలు ప్రణమిల్లిన శుభ తరుణం, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, పోతనది పురిటి గడ్డ, రుద్రమది వీరగడ్డ, గండర గండెడు కుమురం, భీముడే నీ బిడ్డ, భీముడే నీ బిడ్డ, భీముడే నీ బిడ్డ, కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ రామప్ప, కాంతిరేఖ రామప్ప, కాంతిరేఖ రామప్ప, గోలుకొండన బాబుల గొప్ప వెలుగే చార్మినార్, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జానపద జనజీవన జావలీలు జాలువార, కవి గాయక వైతాళిక కళలా మంజీరాలు, కళలా మంజీరాలు, కళలా మంజీరాలు, జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర, గీతాల జనజాతర, అనునిత్యం నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా ఈరోజు 11వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా మాకింత చక్కని అవకాశాన్ని కలిగించినట్టు ఈ యొక్క ఆర్టీవీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు అమరులైనటువంటి అమరుల త్యాగ ఫలితంగానే ఈరోజు కొత్త రాష్ట్రాలను మనం చూసుకున్నాం, ఎంతో ఘనతగా భావించుకుంటున్నాం. కాబట్టి అమరవీరుల్ని ఉడుకు నీళ్లు పోసుకుంటేనే ఒళ్ళు గాలిందంటివి గదరా, ఉడుకు బువ్వల చెయ్యి పెట్టితే ఊదుకొని తింటివి కొడక, పెట్రోలు పోసుకొని ఎట్టగాల్చుకున్నవు కొడక, పెట్రోలు పోసుకొని ఎట్టగాల్చుకున్నవు కొడక, అమ్మ గుర్తుకు రాలేదా, అయ్య గుర్తుకు రాలేదా, ఎత్తుకొని ముద్దాడిన చెల్లి గుర్తుకు రాలేదా, ఎత్తుకొని ముద్దాడిన చెల్లి గుర్తుకు రాలేదా. శ్రీకాంతాచారి గారు అలాంటి అమరవీరుల త్యాగ ఫలితమే పెట్రోలు పోసుకొని ఈరోజు వారి యొక్క త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రం కై అశువులు బాసిన అమరులారా, అందుకోండి మా తెలంగాణ ప్రజల వందనాలు, మీ త్యాగ ఫలం మీ కర్మ ఫలం వృధా కానీయం, తెలంగాణ సాక్షిగా వీరుల్లారా వీరవనితల్లారా, అమ్మ రుణము కైరణముల ఒరిగినారా, మా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా, నువ్వెచ్చాటి నెత్తురు చిమ్మినారా. జోహార్ తెలంగాణ, మన వీరులకు జై తెలంగాణ. చూశారు కదా, తెలంగాణ ఉద్యమకారులు ఆనాడు తమ గొంతుగా తెలంగాణ ఉద్యమం అంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళ వంతు పాత్ర పోషించారు. సో తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా అటు ఈరోజు జూన్ 2న అక్కడ పరేడ్ గ్రౌండ్లో ప్రత్యేక వందనాన్ని పోలీస్ సెల్యూట్ని స్వీకరించి రాష్ట్ర ముఖ్యమంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించబోతున్నారు. అనంతరం అక్కడి నుంచి కూడా ఆ గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్తూపాలకు అతను నివాళులర్పించి తెలంగాణ
కుటుంబాలు అంటే ఉద్యమంలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారి కుటుంబాలకు ప్రత్యేక ఆహ్వానం కూడా ఇచ్చారు. అనంతరం ట్యాంక్ బండ్ దగ్గర వేడుకలు కూడా ఘనంగా నిర్వహించున్నారు. అంటే ట్యాంక్ బండ్ ఇటు చివరి నుంచి అటు చివరకు పోలీస్ పరేడ్తో ఆ ప్రత్యేక ఫ్లాగ్ మార్చింగ్ కూడా నిర్వహించున్నారు. సో తెలంగాణ దశాబ్ది వేడుకల్లో రాష్ట్రం అంతటా కూడా సంబరాలు జరపని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సందర్భంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు సంబరాలు ఘనంగా జరుపుకుంటున్న పరిస్థితి ఖమ్మం నగరంలో నెలకొంటుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. ఈరోజు నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి సంకల్పంతో ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంలో RTV ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.